మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది బ్రెయిన్కి సంబంధించి మొదలై ఇప్పుడు కాల్ దాకా వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త విభాగము. సో ఇందులో అంటే ఎన్నో రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మీరు వచ్చే 10 yearsలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇంకా మరిన్ని ఆపరేషన్స్కి విస్తరించే అవకాశం ఉందా? ఇందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? ఇంటర్వెన్షన్ రేడియాలజీ మనం సింపుల్గా చెప్పాలి అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను చూస్తామండి. అది మంచి రక్తనాళానికి అవ్వచ్చు, చెడు రక్తనాళానికి అవ్వచ్చు. ఇందులో సుమారుగా 150 రక్తనాళాల తాలూకు జబ్బుల్ని మేము ట్రీట్మెంట్ అందిస్తాం. అవి కాకుండా ఇవన్నీ కూడా వేగంగా ఇండికేషన్స్ పెరిగిపోతున్నాయి కొత్త వాటికి. ఇప్పుడు ఇంకా స్టడీ ఎందులో వెళ్తుంది అంటే జాయింట్ పెయిన్స్కి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ అవి తగ్గించగలుగుతామా, మజిల్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ చిప్పల తాలూకు పెయిన్స్కి, ఇవన్నీ కూడా మనం అక్కడ ఉండే బ్లడ్ సప్లై బ్లాక్ చేయడం వల్ల తగ్గించగలుగుతామా. లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రతి దాంట్లోని ఇందాక మనం లివర్ తాలూకు ట్రీట్మెంట్ మాట్లాడుకున్నాం. ఆ లివర్కి వెళ్ళే రక్తనాళాల్లో క్యాన్సర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల అది తగ్గుతుంది. అలాగే ప్రతి బాడీలో ఉండే రక్తనాళాలకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం అక్కడ ఉండే క్యాన్సర్ని తగ్గించగలుగుతామా అనే దాంట్లో రీసెర్చ్ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మినిమలీ ఇన్వేజివ్, అంటే ఎక్కడ మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది. కాబట్టి రీసెర్చ్ గవర్నమెంట్స్ చాలా ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది. పేషెంట్ తొందరగా హాస్పిటల్ నుంచి బయటపడగలుగుతాడు, తొందరగా వాళ్ళ వర్క్ రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. కాబట్టి దీంట్లో ఉన్న రీసెర్చ్ కానీ అది ఈ లిమిటేషన్స్ అనేది మెయిన్గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా చాలా వాటిలో గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ, గవర్నమెంట్ ఫండెడ్ ప్రోగ్రామ్స్లో కానీ, స్కీమ్స్లో కానీ గవర్నమెంట్ దీన్ని ఇంకా రికగ్నైజ్ చేయట్లేదండి ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది. అండ్ మేము వాడే డివైజెస్, కెథేటర్స్ కానీ, కాయిల్స్ కానీ, పైప్స్ కానీ, మేము వాడే మెటీరియల్ అంతా కూడా చాలా మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకునే కండిషన్లోనే ఉన్నాం. ఏది కూడా ఇండియాలో తయారు చేసే కండిషన్లో లేదు. మనం అవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద ట్యాక్సేషన్ కానీ, దాని ప్రైసెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కూడా దీని కాస్ట్ని పెంచుతున్నాయి. గవర్నమెంట్ మనకి ఇప్పుడు హార్ట్లో స్టెంట్ లిమిటేషన్ పెట్టేసింది, 30,000కే ఇవ్వాలి అని చెప్పి. ముడుకు ఇంప్లాంట్స్ని కూడా లిమిటేషన్ పెట్టేసింది. సో గవర్నమెంట్ దీన్ని కూడా ఒక లిమిటేషన్ పెడితే మనకి ఇంకా తక్కువ రేటుకి పేషెంట్కి మనం అందించగలుగుతాము. ఇంకా ఎక్కువ మంది ఇది చేసుకునే విధానాలు ఉంటారు. లేకపోతే గవర్నమెంట్ అన్ని ట్రీట్మెంట్స్ని కూడా ఒకవేళ గవర్నమెంట్ స్కీమ్స్లోనో ఇన్సూరెన్స్ దాంట్లోనే ఇంక్లూడ్ చేసినట్టయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్కి మనం కేటర్ చేయగలుగుతాము, ఎక్కువ మందికి ట్రీట్మెంట్ కూడా అందించగలుగుతాము. అన్నిటికన్నా ముఖ్యం అవేర్నెస్ చాలా తక్కువ అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది చాలాసార్లు డాక్టర్స్కే తెలియదు. అంటే డాక్టర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ గైనికి సంబంధించి, ఒక యూరాలజిస్ట్ వాళ్ళకి సంబంధించి, లేకపోతే ఒక న్యూరో ఫిజిషియన్కి బ్రెయిన్కి సంబంధించి తెలుస్తాయి తప్ప హెడ్ టు టో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో పైనుంచి కింద వరకు ఇన్ని వివిధ జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తారు అనే అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్.